హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఇప్పుడు మనము ఒక ప్రార్థన చేసుకొని తర్వాత కుడికిలోనికి వెళ్దాము. ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ, యేసయ్య ఈ విధంగా అందరినీ కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు మీకే వందనాలు తండ్రి. ఇప్పుడు వాక్యం వింటున్న అందరికీ వాక్యం బాగా అర్థమయ్యేందుకు, అలాగే తర్వాత జరిగే ఆరాధనలో పాల్గొని మీ ఆశీర్వాదాలను పొందుకునేందుకు సాయం చేయండి. నజరేయుడనే నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. థాంక్ యూ జీసస్. సో నేను మోసెస్ పాల్, నాతో ఉన్నది జాషువా పాల్. సో ఇప్పుడు మనము ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం? సో మనము గత కొన్ని వారాలుగా 3 వారాలుగా గనుక చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం మొదటి అధ్యాయం, రెండవ అధ్యాయం, మూడవ అధ్యాయం మనం డిస్కస్ చేసుకున్నాం. సో వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, మన జీవితాల్లో మనం ఏమేం మార్చుకోవచ్చు అనేది తెలుసుకున్నాము. సో ఈరోజు కంటిన్యూషన్‌గా మనం 4వ అధ్యాయం చదువుకుందాము. సో ఇందులో ఏముంటుందంటే యాక్చువల్‌గా దేవుడైన యెహోవా వారు చెప్పిన విధంగా ఏలీ కుమారులు హొఫ్నీ, ఫీనెహాస్ ఎలాగ వారు మరణిస్తారు. అండ్ అలాగే మనం చూసుకున్నట్లయితే ఇజ్రాయేలీలు యాక్చువల్‌గా ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వకుండా, అంటే దేవుని ధర్మశాస్త్రం చొప్పున, దేవుని ఆజ్ఞ చొప్పున వారు పాటించకపోవడం వలన దేవుని మందసం ఉన్నప్పటికీ కూడా వారు ఎలాగ యుద్ధం ఓడిపోయారు. ఆ విషయాలు మనం తెలుసుకుందాము. తద్వారా మన జీవితాల్లో మనము ఏవి ఆచరణలో పెట్టాలి, ఎలాగ జీవించాలి అనేది తెలుసుకుందాము. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం మనం మొదటి వచనం నుండి గనుక చదువుకున్నట్లయితే, ఇజ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధం చేయుటకై బయలుదేరి ఎబెనెజర్‌లో దిగగా, ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. ఫిలిష్తీయులు ఇజ్రాయేలీయుల మీద తమ్మును యుద్ధపంక్తులుగా తీర్చుకొనగా, వారు యుద్ధములో కలిసినప్పుడు ఇజ్రాయేలీయులు ఫిలిష్తీయుల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. కాబట్టి జనులు పాళెములోనికి తిరిగి రాగా, ఇజ్రాయేలీయుల పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులో నున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకొని మన మధ్య నుంచుకొందము రండి. అది మన మధ్య నుండిన ఎడల అది మన శత్రువుల చేతిలో నుండి మనలను రక్షించుననిరి. ఈ వచనాలు గనుక చూసుకుంటే ఇక్కడ మనకేం అర్థమవుతుంది? ఫస్ట్ వాళ్ళు ఏం చేశారు? దేవుడైన యెహోవా వారిని అడగకుండానే వారు యుద్ధంలోనికి వెళ్ళిపోయారు. ఫిలిష్తీయులతో యుద్ధం చేసి వారు గెలిచేస్తామనుకొని వెళ్ళిపోయారు. కానీ అక్కడ ఏం జరిగింది? వాళ్ళు చాలా దారుణంగా ఓడిపోయారు. 4,000 మంది ఆ యుద్ధంలో చనిపోయారు. వాళ్ళ అప్పుడు చనిపోయినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? దేవుడైన యెహోవా మనల్ని ఎందుకు ఇలా ఓడించారు అని. అంటే అసలు ఫస్ట్ వాళ్ళు దేవుడైన యెహోవా దగ్గరికే వెళ్ళలేదు. వెళ్ళకపోగా దేవుడైన యెహోవా వారిని ఓడించారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? షిలోహు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండే నిబంధన మందసంను తీసుకొని వెళ్ళి యుద్ధ భూమిలో పెట్టారు. అక్కడ చూసుకుంటే వాళ్ళు ఫస్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ తప్పుడు మార్గంలో యుద్ధం చేసేసారు. ఆ తర్వాత వాళ్ళు పశ్చాత్తాపపడకుండా వాళ్ళు అప్పుడు దేవుడైన యెహోవా వారి మందసం దగ్గరికి వెళ్ళి అది తీసుకొని వచ్చేస్తున్నారు. అసలు అలాగుండనే ఉండకూడదు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఫస్ట్ మనం దేవుడైన యెహోవా వారి దగ్గరికే వెళ్ళాలి. దేవుడైన యెహోవా వారిని అడిగిన తర్వాతే మనం ఇంకేదైనా పనైనా స్టార్ట్ చేయాలి. మనం ఫస్ట్ దేవుడైన యేసు ప్రభు వారిని అడిగిన తర్వాతే మనం పని స్టార్ట్ చేసాము అంటే తప్పక మనకు సక్సెస్‌ఫుల్ అవుతుంది. కానీ ఈ కేసులో వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళంతకు వాళ్ళే యుద్ధంలోనికి వెళ్ళిపోయి ఓడిపోయారు. 4,000 మంది చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళు అప్పటికి కూడా దేవుడైన యెహోవాని అడగకుండా, దేవుడైన యెహోవా వారి చిత్తం లేకుండానే ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వెళ్ళిపోయి యుద్ధ భూమిలో ప్లేస్ చేశారు. యుద్ధ భూమిలో ప్లేస్ చేసిన తర్వాత వాళ్ళు ఏం జరుగుతుందనేది మనం కంటిన్యూషన్‌లో చూడొచ్చు. మనం తప్పకుండా ఏం చేయాలంటే, మనం ఏది చేసినా కానీ ఫస్ట్ మనం దేవుడైన యేసు ప్రభు వారిని అడగాలి. దేవుడైన యేసు ప్రభు వారిని అడగకుండా మనం ఏం చేసినా కానీ అది మనకు అన్ని సార్లు సక్సెస్‌ఫుల్‌గా అయ్యే ఛాన్స్ అయితే లేదు. కొన్నిసార్లు ఆఫ్‌కోర్స్ సక్సెస్‌ఫుల్ అవ్వచ్చేమో, కానీ అది లాంగ్ టర్మ్‌లో సక్సెస్ అనేది ఉండదు. ప్లస్ మనకు అప్పుడప్పుడే కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువుంటాయి. మనం తప్పక దేవుడైన యేసు ప్రభు వారిని అడిగి ఏదైనా చేశామంటే అది తప్పక ప్రతి ఒక్కటి సక్సెస్‌ఫుల్ అవుతుంది. ఇది మనం తప్పక గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు మనం కంటిన్యూషన్‌లో గనుక చూస్తే, కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడై యుండు సైన్యములకు అధిపతియగు యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హొఫ్నీయును, ఫీనెహాసును అక్కడనే దేవుని నిబంధన మందసం వద్ద ఉండిరి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా, ఇజ్రాయేలీలందరూ భూమి ప్రతిధ్వనించునంత గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయులు ఆ కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి, యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చెనని తెలుసుకొని జడిసి, దేవుడు దండులోనికి వచ్చెనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారు ఇలాగ సంభ్రమింపలేదు, అయ్యయ్యో
మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళు చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే గదా! ఫిలిష్తీయులారా, ధైర్యం తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధం చేయుడని చెప్పుకొనిరి. సో ఇక్కడ ఈ వచనాల్లో గనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఇందాక మనం అనుకున్న విధంగా ఇజ్రాయేలీలు యాక్చువల్‌గా ప్రోటోకాల్ అనేది ఫాలో అవ్వట్లేదు. సో వారు అలాగే ఏంటి, దేవుని మందసాన్ని షిలోహ్ నుండి తీసుకొని వచ్చారు. సో యాక్చువల్‌గా ఏంటి, మోషే ద్వారా దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారంగా ఇక్కడ ఏంటంటే దేవుడు ఒక ప్రదేశాన్ని నిర్ణయిస్తారనమాట. సో నిర్ణయించి ఇక్కడ ఏంటి, అందరూ ఆ ప్రదేశానికి వెళ్ళాలి, అందరూ అక్కడ దేవుణ్ణి ఆరాధించాలి, దేవునికి మొక్కాలి. సో బలులు కావచ్చు, ఏదైనా కావచ్చు. సో వారు దేవుని నుండి ఏదైనా పొందుకోవాలన్నా అక్కడికి వెళ్ళి వారు విచారణ చేసి తెలుసుకోవాలి. సో ఇక్కడ ఏంటి, యుద్ధం అనేది ఇక్కడ వస్తున్నప్పుడు వారు ఏం చేయాలి, సో షిలోహు అనే ప్రదేశానికంటే ఆ కాలంలో దేవుడు షిలోహును నిర్ణయించారనమాట. సో ఇక్కడ ఏంటి, షిలోహుకు వెళ్ళి అక్కడ ఓకే దేవా మేము ఇది చేయాలో వద్దా అని తెలుసుకోవాలి, కానీ అది చేయలేదు. సో వారు ఏం చేశారు, డ్యామేజ్ అయిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ థింగ్ మనం ఏంటంటే డ్యామేజ్ అయిన తర్వాత అంత మనకి ఇంకా సమస్యలు, అంత బాధలు, నాకు అంతా అయిపోయింది అన్న తర్వాత కాకుండా మనం ప్రతిరోజు దేవుని వద్దకు వెళ్ళాలి. అఫ్ కోర్స్ మనం ఏ టైంలో వెళ్ళినా కానీ ఆయన స్వస్థత కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, మనకు కావాల్సినటువంటివి కావచ్చు, ఆయన దయచేస్తారు. బట్ అనవసరంగా మనం ఆ డ్యామేజ్ గుండా మనం వెళ్ళాల్సిన పని లేదు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళు అలాగా చేయకపోగా డ్యామేజ్ అయిన తర్వాత వచ్చారు. పోనీ ఎలాగ వచ్చారు, ప్రోటోకాల్ ఫాలో అయ్యారా అంటే అది లేదంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఓకే మనమే షిలోహుకు వెళ్దాము, అక్కడ విచారణ చేద్దాము. సో ప్రధాన యాజకుడు అయినటువంటి ఏలి ఉన్నారు. సో ఆయన ద్వారా దేవుని వద్ద విచారణ చేసి ఓకే యుద్ధంలో ఎలాగ ఉండబోతుంది, మేము యుద్ధం చేయొచ్చా లేదా, సో లేకుంటే దేవా యుద్ధం చేస్తే మీరు విజయాన్ని దయచేస్తారు కదా. సో ఇలాగ అడగడం వదిలిపెట్టేసి వారేం చేశారు, షిలోహ్ నుండి వారు డైరెక్ట్గా దేవుని మందసాన్ని తీసుకువెళ్ళిపోయారు అనమాట. సో ఇక్కడ వాళ్ళేం ఆలోచిస్తున్నారు, వారికి ధర్మశాస్త్రం పైన అంత అవగాహన లేదు కాబట్టి ఇక్కడ దేవుని మందసం అంటే ఏంటి, దేవుని సన్నిధి. సో దేవుని సన్నిధి మనతో పాటు యుద్ధ భూమి పైన ఉంటే మనం ఎలాగైనా గెలిచేస్తాము అనే రీతిగా వారు ఆలోచిస్తున్నారు. కానీ యాక్చువల్గా వారు చేయాల్సిన పని ఏంటి, వారు ఇక్కడ దేవుని అడగాలి. సో మేము యుద్ధానికి వెళ్ళాలో వద్దా, ఒకవేళ వెళ్తే మీరు విజయాన్ని దయచేస్తారు కదా, మేము ఎంతమంది వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి ఆయుధాలతో వెళ్ళాలి, అసలు ఆయుధాలతో వెళ్ళాలో వద్దా. సో ఇవన్నీ వారు అడగాల్సింది పోగా వారు ఏం చేస్తున్నారు, దేవుని మందసాన్ని వారికి ఇష్టం వచ్చినట్టుగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. వారి ఆలోచనల్లో ఏంటి, వారి హృదయ ఆలోచనల్లో ఓకే దేవుని సన్నిధి మనతో ఉంటుంది, ఈసారి ఖచ్చితంగా గెలుస్తాము. సో ఒక్కొక్కసారి మనం ఇలా కూడా ఆలోచిస్తుంటాం. సో మనం ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు, అంటే వివాహం విషయంలో కావచ్చు, లేకుంటే మన చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగాల విషయంలో కావచ్చు, మన కెరియర్ విషయంలో కావచ్చు. సో ఇలాగ మనం ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు నాకేం కాదు, నాకు దేవుడు ఉన్నాడు, నాకు నచ్చింది నేను చేస్తాను. సో కొంతమంది ఈ వచనం ముందు పెడతారనమాట. ఏంటంటే దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది, కాబట్టి నేను ఏం చేసినా అది నా మేలు కొరకే దేవుడు చేసేస్తాడు, కాబట్టి నాకు నచ్చింది నేను చేసుకుంటాను అనే విధంగా ఒక్కొక్కసారి ఆలోచించవచ్చు. అంటే అఫ్ కోర్స్ అట్ లాస్ట్ మనం కొన్ని సమస్యల తర్వాత, కొన్ని బాధల తర్వాత మన మేలు కొరకే దేవుడు అన్ని పెడతాడు, కరెక్టే. కానీ మనం అనవసరంగా దేవుని నుండి మనం పొందుకోకుండా, అంటే దేవుని నుండి ఆజ్ఞ పొందుకోకుండా, అంటే ఈ పని చేయాలి నువ్వు, ఈ పని చేయకూడదు అనేది మనం పొందుకోకుండా అనవసరంగా వెళ్తే ఏంటంటే కొంచెం డ్యామేజ్ అయితే జరుగుతుంది. సో ఇజ్రాయేలీలు ఇక్కడ ఎలాగైతే కొంచెం డ్యామేజ్ చూసారో ఆ విధంగా డ్యామేజ్ జరుగుతుంది. సో ఇక్కడ ఇజ్రాయేలీలు ఓడిపోయినప్పుడు ఏంటి, దేవుడైన యెహోవా స్టిల్ ఇజ్రాయేల్ను ప్రేమిస్తున్నారు, స్టిల్ ఆయన పిల్లలుగా ఆయన చూస్తున్నారు, వారిని ఇంకా ప్రేమిస్తున్నారు, వారిని కాచి కాపాడడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, అది ఆయన ఆలోచిస్తేనే అక్కడ వారికి వచ్చింది. సో ఇక్కడ ఏంటి మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ప్రేమిస్తారు, కరెక్టే. బట్ స్టిల్ ఆయన మన కొరకే, ప్రతి ఒక్కరి కొరకు ఒక ప్రణాళిక అనేది ఆయనకు ఉందన్నమాట. సో ఒక పర్పస్ అనేది ఉంది. సో అదేంటి, అది తెలుసుకొని ఓకే దేవా నేను ఈ పని చేయొచ్చా చేయకూడదా, నేను ఇది చేస్తే ఏమవుతుంది, చేయకుంటే ఏమవుతుంది. సో ఇలాగ ప్రతి ఒక్కటి దేవుని నుండి మనం ఎంక్వైరీ చేసి విచారణ చేసి అప్పుడు మనం ముందుకు సాగితే ఏంటంటే మనకి ఒడిదొడుకులు అనేవి ఏది ఉండదు అనమాట. సో లేకుంటే ఏంటంటే అనవసరంగా ఇక్కడ ఇజ్రాయేలీలు ఓటమి చూసినట్టు మనం అనవసరమైన ఓటములు కావచ్చు, అనవసరమైనటువంటి సమస్యలు, లేనిపోనివన్నీ మనం తెచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఏ డెసిషన్ తీసుకునేటప్పుడైనా, ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా మనం ఖచ్చితంగా దేవుని యొద్ద విచారణ చేసి అది పొందుకోవాలి. అది ప్రోటోకాల్. ఆఫ్ కోర్స్ మనకు ఇజ్రాయేలీలకు ఉన్న విధంగా ధర్మశాస్త్రం లేదంటే ఆ ప్రదేశంలోనే ఆయన మందసం ఉండాలి. సో అలాగ లేదు. సో దేవుని మందసం అంటే బేసికల్లీ దేవుని సన్నిధి అనమాట. సో
ఇప్పుడు మనకేంటి, యేసుప్రభు వారు శిలువ పైన మరణించిన తర్వాత, ఆయన పునరుత్థానుడైన తర్వాత ఆయనను నమ్మిన ప్రతి ఒక్కరికి ఆయన పరిశుద్ధాత్మను ముద్రిస్తున్నారు. అంటే ఆయన సన్నిధి ఎల్లప్పుడూ మనతోనే ఉంటుంది. కాబట్టి ఇక్కడేంటి, మనం ప్రతిరోజు ఆయన సన్నిధిని మనం గుర్తించాలి. సో ఆయన సన్నిధిని గుర్తించి విలువనిచ్చి ఆయనతో సమయం గడుపుతూ మనకి ఇలాంటి డెసిషన్స్ తీసుకునేటప్పుడు మనం ఆయన యొద్ద నుండి విచారణ చేసి ఆయన యొద్ద నుండి మనం మాట పొందుకొని ఆ మాట ప్రకారంగా మనం ముందుకు సాగాలి. సో ఇక్కడ ఇజ్రాయేలీలు అలాగ చేయలేకపోయారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వారు ఫస్ట్ యుద్ధం ఓడిపోయారు. అండ్ రెండోది కూడా ఎలాగ జరిగింది, సో ఎలాగ ఓడిపోయారు అనేది మనం ఇప్పుడు చదువుకుందాం. సో మనం కంటిన్యూషన్ కనుక చదువుకున్నట్లయితే, ఫిలిస్తీయులు యుద్ధం చేయగా ఇజ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగెను. ఇజ్రాయేలీలలో 30,000 కాల్బలము కూలెను. మరియు దేవుని మందసము పట్టబడెను. అది కాకను హోఫ్ని ఫీనెహాసులను ఏలీ యొక్క 2 కుమారులు హతులైరి. సో ఈ వచనాలు కనుక మనం చూసుకుంటే మనకు ఏమర్థమవుతుంది, మనము ఏదైనా డెసిషన్ మనం దేవుడని యెహోవాని అడగకుండా చేస్తే అది మనకు ఇబ్బందికరంగా మారే పొజిషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఎలాగైతే వాళ్ళు దేవుడైన యెహోవాని కన్సల్ట్ చేయకుండా వాళ్ళు ఎలాగైతే వారు ముందుకు వెళ్ళిపోయారో అప్పుడు ఏమైంది, వారు ఆ మందసాన్ని అక్కడికి తీసుకువెళ్ళారు. అప్పుడు ఏమైంది, యుద్ధంలో వాళ్ళు చాలామంది ఓడిపోయారు. ఎలాగంటే ఫస్ట్ రౌండ్ కంటే ఈసారి దాదాపు 8 సార్లు ఎక్కువ మంది చనిపోయారు. అంటే ఫస్ట్ రౌండ్లో 4,000 మంది చనిపోయారు. ఈసారి అయితే 30,000 మంది కాల్బలం చనిపోయారు. సో అంత దారుణమైన ఓటమి వారికి లభించింది. సో అలాగ వాళ్ళు ఎలాగో నిండాలంటే వాళ్ళు ఫస్ట్ అసలు దేవుడైన యెహోవాని అడిగి యుద్ధం చేయవచ్చా లేదా అని వాళ్ళు కన్సల్ట్ చేసింటే దేవుడైన యెహోవారే వారికి యుద్ధాన్ని చేసే స్ట్రాటజీ అవన్నీ చెప్పేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళు యుద్ధంలో గెలిచేవాళ్ళేమో. కానీ వాళ్ళు అసలు దేవుడైన యెహోవాని అడగలేదు. ఆ తర్వాత వారు ఓడిపోయారు. తర్వాత మందసాన్ని తీసుకువెళ్ళారు. ఆ మందసం అనేది యుద్ధ భూమిలో ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళు ఓడిపోయారు. ఈసారి ఇంకా ఏం జరుగుతుంది, వాళ్ళు ఆ మందసాన్ని కూడా కోల్పోతారు. సో ఎలాగుంటుందంటే దేవుడైన యెహోవాని వాళ్ళు అడగలేదు కాబట్టి ఇలాగంతా జరిగింది. ఫస్ట్ అసలు దేవుడైన యెహోవాని వాళ్ళు అడిగిందంటే వారికి ఇదంతా జరిగి ఉండేదే కాదు. సో తప్పక మన జీవితాల్లో మనం గుర్తించాల్సింది ఏంటంటే మనము ఒబీడియన్స్ కలిగి ఉండాలి. అండ్ ఫస్ట్ అసలు దేవుడైన యెహోవానే మనల్ని ఏదైనా అడగాలి. ప్రతిరోజు మనం ఆయనతో సమయం గడపాలి. మనం ఏం చేసినా కానీ దేవుడైన యేసుప్రభువారిని అడిగిన తర్వాతే చేయాలి. ఎలాంటి డెసిషన్ తీసుకున్నా కానీ దేవుడైన యేసుప్రభువారు చెప్పిన తర్వాతే తీసుకోవాలి. అలాగ చేయడం వల్ల మనం ఆశీర్వదింపబడతాము. ఒకవేళ మనం చేసేది తప్పైతే దేవుడైన యేసుప్రభువారు చెప్తారు. ఒకవేళ మనం చేసేది ఒప్పైతే ఆయన ఆశీర్వాదాన్ని కూడా ఇస్తారు. ఆయన ఆశీర్వాదం కూడా మనతో ఉన్నప్పుడు మనం ఓడిపోయే అవకాశం అనేదే లేదు. సో ఇది తప్పక మనం గుర్తుపెట్టుకొని మనం ఏం చేసినా కానీ దేవుడైన యెహోవాని ముందు అడగాలి. అండ్ మనం లాస్ట్ వచనంలో అంటే 11వ వచనంలో కనుక చూస్తే ఇంకా హోప్ని ఇంకా ఫీనెహాసులు ఇద్దరు మరణిస్తారు. ఎలాగైతే దేవుడైన యేసుప్రభువారు చెప్పారో, దేవుడైన యెహోవా ప్రొఫెసీ అనేది రిలీజ్ చేశారో వాళ్ళు తప్పక వాళ్ళ యవ్వన వయసులోనే చనిపోతారు. అండ్ వాళ్ళు ఎప్పుడూ హ్యాపీగా ఉండరు అన్నట్టుగా ఉండేది. వాళ్ళు అనుకున్నట్టే దేవుడైన యెహోవా చెప్పినట్టే వారి యవ్వన వయసులోనే వారు చనిపోయారు. అండ్ ఆ తర్వాత మనం చూసుకుంటే అది ఏం జరుగుతుంది అవన్నీ మనం కంటిన్యూషన్లో చూద్దాం. ఆనాడే బెన్యామీనీయుడొకడు యుద్ధ భూమిలో నుండి పరిగెత్తి వచ్చి చినిగిన బట్టలతోనూ తల మీద ధూళితోనూ షిలోహులో ప్రవేశించెను. అతడు వచ్చినప్పుడు ఏలీ మందసము విషయమై గుండె అవ్వియుచు త్రోవ ప్రక్కను పీఠము మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను. ఆ మనుష్యుడు పట్టణంలోనికి వర్తమానము తేగ పట్టణస్థులందరూ కేకలు వేసిరి. ఏలీ ఆ కేకలు విని ఈ గల్లత్తు ఏమని అడుగగా ఆ మనుష్యుడు త్వరగా వచ్చి ఏలీతో సంగతి తెలియజెప్పెను. ఏలీ 98 ఏండ్ల వాడై యుండెను. అతని దృష్టి మందగిలినందున అతని కండ్లు కానరాకుండెను. ఆ మనుష్యుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడను నేనే, నేడు యుద్ధములో నుండి పరిగెత్తి వచ్చి తినని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని అడిగాను. అందుకు అతడు ఇజ్రాయేలీలు ఫిలిస్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి. జనులలో అనేకులు హతులైరి. హోప్ని ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి. మరియు దేవుని మందసము పట్టబడెను అని చెప్పాను. దేవుని మందసం అన్న మాట అతడు పలుకగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠము మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయెను. ఏలయనగా అతడు వృద్ధుడై బహుస్థూల దేహి అయి ఉండెను. అతడు 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులకు న్యాయం తీర్చెను.
సో ఇక్కడ ఈ వచనాల్లో గనుక మనం చూసుకున్నట్లయితే ఏంటి, యాక్చువల్‌గా ఏలీ ఆల్రెడీ పీఠం మీద కూర్చొని ఎదురు చూస్తున్నాడనమాట. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఏంటి, ఏలీ ప్రధాన యాజకుడు కాబట్టి దేవుని మందసము ఆయన కంట్రోల్‌లో ఉండాలి. అంటే దేవుడైన యెహోవా చెప్పిన విధంగా ఆ టైంలో షిలోహులు అనే ప్రదేశంలో ఇక్కడ దేవుని మందసం అనేది ఉండాలి. కానీ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏలీ కుమారులైన హోఫ్నీ, ఫీనెహాసు ఆ మందసాన్ని ఇశ్రాయేలీలందరితో పాటు తీసుకెళ్లారు. సో, ఇక్కడ ఏంటి, అక్కడ యుద్ధ భూమిలో వారు ఓడిపోయారు. సో, దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారనమాట. సో, ఇప్పుడేంటి, ఒక మెసెంజర్ వస్తున్నాడనమాట. అంటే బెన్యామీనీయుడైన ఒకడొచ్చి యుద్ధ భూమి నుండి వస్తున్నాడు. సో, అతని వస్త్రాలు చినిగాయి. సో, అతను అలాగా ఉన్నాడంటే మేబీ మనం అర్థం చేసుకోవచ్చు. సో, యుద్ధ భూమి అనేది చాలా దూరం ఉంది. సో, ఇశ్రాయేలీలు ఇలా కూడా ఆలోచించుంటారు. సో, షిలోహుకి యుద్ధ భూమికి చాలా దూరం ఉంది కాబట్టి దేవుని మందసం మనతోనే దేవుడు ఉంటాడు కదా, ఎక్కడో షిలోహులో ఉన్నాడు ఆయన. ఒకవేళ మనం విచారణ చేయాలన్నా చాలా దూరం ఉంది, అయినా దేవుడు మనతో ఉన్నాడు కదా, మనం గెలిచేస్తాం అనుకున్నారు. సో, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటి, ఇశ్రాయేలీలు ఓడిపోయారు. సో, రెండోసారి కూడా ఓడిపోయారు. మొదటిసారి 4,000 మంది హతులయ్యారు. రెండోసారి 30,000 మంది హతులయ్యారు. సో, ఇక్కడ ఏంటంటే ఇంకా దారుణంగా ఓడిపోయారు. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఏంటి, దేవుని మందసాన్ని ఫిలిష్తీయులు తీసుకెళ్ళిపోయారు. సో, యాక్చువల్‌గా మనము 7, 8, 6 వచనాలు సో అందులో చూసుకుంటే మనకు అర్థమవుతుందనమాట. ఏంటంటే ఇక్కడ ఫిలిష్తీయులకు కూడా తెలుసు దేవుడైన యెహోవా ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎలాగ ఐగుప్తీయుల నుండి ఇశ్రాయేలీలను విడిపించారు. సో, అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి ఇక్కడ ఏంటి, వాళ్ళు కూడా మా దేవుని మందసాన్ని తీసుకువెళ్ళిపోయారనమాట. సో, దేవుడు మనతో ఉంటాడు అనుకునే విధంగా. సో, వారి థాట్ ప్రాసెస్ ఏదైనా కానీ ఫిలిష్తీయులు మొత్తానికైతే దేవుని మందసాన్ని తీసుకువెళ్లారు. సో, అది దేవుని మందసాన్ని తీసుకువెళ్లారంటే ఏంటి, అది ఇశ్రాయేలీలకు చాలా ఏమంటారు, చాలా ఇబ్బందికరమైనది. ఎందుకంటే దేవుడు వారితో లేడు కాబట్టి. సో, ఇక్కడ ఏంటి, దేవుని మందసం అంటే మనం మొదట్లో అనుకున్న విధంగా దేవుని సన్నిధి అన్నమాట. సో, ఇక్కడ ఇశ్రాయేలీల నుండి ఫిలిష్తీయులు తీసేసుకుంటున్నారు అంటే ఏంటి, ఇశ్రాయేలీలు దేవుని సన్నిధిని కోల్పోతున్నారు. సో, అసలు ఫస్ట్ థింగ్ వారు ఎందుకు కోల్పోయారు, ఎందుకంటే వారు దేవునిగా ఆరాధించలేదు కాబట్టి. అంటే వారు ప్రతి ఒక్క దాంట్లో దేవునిని మొదటి స్థానంలో ఉంచకుండా వారికి నచ్చిన విధంగా వారు చేసుకుంటూ వచ్చారనమాట. సో, ఇక్కడ ఏంటి, దేవునిగా ఆరాధించుంటే అంటే వారు దేవునికి మొదటి స్థానం కనుక ఇచ్చున్నట్లయితే ఏంటి, ధర్మశాస్త్ర ప్రకారంగా వారు ప్రోటోకాల్ అనేది ఫాలో అయ్యేవారు. అంటే షిలోహుకు వెళ్ళాలి, మనము దేవుని యొద్ద విచారణ చేయాలి. సో, ఇలాగ వారు ప్రోటోకాల్ అనేది ఫాలో అయ్యేవారు. సో, వారు ఫాలో అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే దేవునికి వారి హృదయాలలో ప్రథమ స్థానం, మొదటి స్థానం అనేది లేదు. సో, తద్వారా ఇక్కడ ఏంటి, వారు అన్ని కోల్పోయారు. ఇక్కడ తీరా చూసుకున్నట్లయితే ఏంటి, దేవుని సన్నిధి కూడా కోల్పోయారు. అండ్ ఆఫ్ కోర్స్ మనం బైబిల్ చదువుతుండగా పర్మనెంట్ అనేది కాదు. సో, దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను ప్రేమిస్తున్నారు. స్టిల్ ఆ తర్వాత కూడా ఆయన వారికి ప్రత్యక్షమయ్యి ఎలాగ వారిని రక్షించారు. సో, అవన్నీ మనకు తెలుసు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటి, ఆ కొన్ని రోజులైనా కొన్ని సంవత్సరాలైనా ఆ డ్యామేజ్ అయితే వారు అనుభవించారనమాట. సో, నా డ్యామేజ్ అనేది అనుభవించారు. సో, ఇక్కడ ఏంటి, మనం ఏం నేర్చుకోవచ్చు అంటే దేవుని సన్నిధి మనతోనే ఉంది. సో, ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు. సో, మనం ఇది చాలా సార్లు తెలుసుకున్న వాక్యము. సో, ఇక్కడ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో క్లియర్‌గా ఉంటుంది, ఆయన పరిశుద్ధాత్మ యందు మనల్ని ముద్రించారు. సో, ఇక్కడ ఏంటి, ఆయన పరిశుద్ధాత్మ రూపంలో నిరంతరము మనతో ఉన్నారు కాబట్టి ఆయనను మనం గుర్తించాలి. సో, ఆఫ్ కోర్స్ మనం చేసే పనులన్నీ ఆపేయాలనేది ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆయన దగ్గర మనం విచారణ చేయాలి ఏ పని చేసే ముందైనా. అండ్ మనం ఆయనను ప్రతిరోజు ఆరాధించాలి, ప్రతిరోజు ఆయనతో సమయం గడపాలి. సో, ఆయనకి ఇచ్చే వాల్యూ మనం ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. సో, రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో కూడా ఉంటుంది. సో, దేవుడు కొంతమందిని ఎందుకు తుచ్చమైన వాటికి అప్పగిస్తున్నారు అంటే వారు దేవునిగా ఆరాధించలేదు. సో, దేవునిగా మహిమపరచలేదు. సో, దేవునిగా ఆరాధించడం అంటే ఏంటంటే ఆయనకు మొదటి స్థానాన్ని ఇస్తూ మనం ఏది చేసినా ఆయన మార్గంలోనే చేస్తూ ఆయన చిత్త ప్రకారంగా చేయడానికి మనం ట్రై చేస్తున్నట్లయితే ఏంటంటే దేవునిగా మహిమపరుస్తున్నట్టు, ఆరాధిస్తున్నట్టు. సో, ఇశ్రాయేలీలు అది అంత చేయలేకపోయారు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుని సన్నిధిని వారు కొంతకాలం పాటు కోల్పోయారు. సో, అండ్ ఆఫ్ కోర్స్ మనం తర్వాత అధ్యాయాల్లో కూడా తెలుసుకోవచ్చు. సో, దేవుని మందసం ఎలాగ తిరిగి ఇశ్రాయేలీల యొద్దకు వస్తుంది, స్టిల్ దేవుడు ఎలాగ వారిని విడిచిపెట్టలేదని. అయితే ఈ కొంతకాలం పాటైనా సరే వారు ఆ డ్యామేజ్ అయితే ఉంది కదా. సో, వారు ఆ డ్యామేజ్ అనుభవించారు. సో, దేవుని మందసాన్ని వారు కోల్పోయారు అనమాట. సో, ఆ విధంగా ఏంటి, మనం దేవునిగా ఆరాధించకపోతే ఇక్కడ మనం ఈ రోజు కూడా చూస్తుండవచ్చు. సో, కొంతమంది చూసుకున్నట్లయితే ఏంటి, యేసు ప్రభు వారే దేవుడు అని తెలుసు. సో, ఆయన ద్వారా అనేక అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు
పొందుకున్నారు. అనేక మంది జీవితాల్లో వారు చూసారు. బట్ స్టిల్ ఏంటంటే వారు యేసుప్రభు వారిని విడిచిపెట్టేస్తుంటారు ఏదో ఒక కాలంలో, ఏదో ఒక సమయంలో. సో, ఎందుకు అలాగా జరుగుతుంది అంటే వారు దేవునిగా చాలా ఎక్కువ రోజులుగా మహిమపరచలేకపోయారు. సో, ఎక్కడో ఒక చోట కాంప్రమైజ్ అయ్యారనమాట. సో, ప్రపంచంలో అనేకమైనవి చూసి ఎక్కడో ఒక చోట ఏదో ఒక చోట కాంప్రమైజ్ అయ్యి, అంటే దేవుని కంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వడం వలన, ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల వారు దేవుని విడిచిపెట్టారు. బట్ ఆఫ్‌కోర్స్ మనకి ఈరోజు అదంతగా కాదు. ఆయన పరిశుద్ధాత్మను మనలో ముద్రించారు కాబట్టి స్టిల్ మనం ఎటుపోయినా ఆయన వద్దకే తెచ్చుకుంటారు. బట్ అదంతా మనకు అవసరం లేదు. సో, ఆ డ్యామేజ్, ఆ ప్రాబ్లమ్స్, ఆ ఇబ్బందులు, ఆ సమస్యలు అనవసరమైనవి మనకు అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఏంటంటే మనం దేవునిగా ఆరాధించాలి. అండ్ ఆఫ్‌కోర్స్ ఇశ్రాయేలీయులు ఇక్కడ దేవుని సన్నిధిని కోల్పోయారు. అండ్ ఇంకా కంటిన్యూయేషన్ చదివితే మనం ఇంకొంచెం క్లారిటీగా చూడవచ్చనమాట. ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనప్రొద్దురాలై యుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదికి కృంగి ప్రసవమాయెను. ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో, భయపడవద్దు, కుమారుని కంటివి అనిరి. గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయులలో నుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను. దేవుని మందసం పట్టబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయెనని ఆమె చెప్పెను. సో, ఇక్కడ ఈ వచనాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి, ఇక్కడ ఏలీ కోడలు అంటే ఫీనెహాసు భార్య అయిన ఈ ఫీనెహాస్ భార్య ఒక కొడుకుకి జన్మనిస్తుందన్నమాట, కుమారుడికి. సో, అయితే ఆ కుమారుడికి ఆమె ఏమని పేరు పెడుతుంది, ఇక్కడ ఈకాబోదు అని పేరు పెడుతుంది. సో, ఈకాబోదు అంటే వారి భాషలో ఏంటంటే ఇశ్రాయేలీయుల నుండి ప్రభావము వెళ్ళిపోయినది అని. అంటే ఇక్కడ ఇంగ్లీష్లో చూస్తే గ్లోరీ హ్యాస్ పాస్డ్ అవే ఫ్రమ్ ఇజ్రాయెల్, గాన్ అవే ఫ్రమ్ ఇజ్రాయెల్, అంటే దేవుని మహిమ ఇశ్రాయేలీయుల నుండి పోయినది అని. అంటే ఇక్కడ ఏంటి, వన్స్ దేవుని మందసం లేదు, దేవుని సన్నిధి లేదు కాబట్టి ఇక్కడ ఏంటి వారికి మహిమ పోయింది అనేది ఇక్కడ క్లియర్ గా వారికి అర్థమైంది. సో, అయితే ఇక్కడ ఇంకొకటి కూడా మనం గమనిస్తే ఏంటంటే ఏలీ కావచ్చు, లేకుంటే ఆయన కోడలు కావచ్చు, అంటే ఫీనెహాస్ భార్య వీరు కావచ్చు, ఇక్కడ వారు చనిపోయారు అనే దానికి అంత ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. సో, దేవుని మందసము వారి యొద్ద నుండి దూరం అయిందనే వారు భావిస్తున్నారు. సో, మనం గత వారం తెలుసుకున్న విధంగా ఒక రకంగా వారు మెంటల్గా ఫిక్స్ అయ్యారు. ఓకే, దేవుడు చెప్పాడు ఇలాగా ఫీనెహాస్కి హోఫ్నీకి ఇలాగా జరుగుతుంది, అలాగా వారి తర్వాత తరాలకు జరుగుతుంది. సో, ఇంకా మనం ఏం చేసినా మారలేమని ఒక రకంగా వారు ఫిక్స్ అయ్యారు. అయితే ఇక్కడ దేవుని మందసం గురించి ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకంటే వారికి తెలుసు దేవుని మందసము అంటే దేవుని సన్నిధి లేకుంటే ఇజ్రాయేలీలకి చాలా కష్టం అవుతుంది, వారు ఏమి చేయలేరు, చాలా కోల్పోతారు అనేది వారికి తెలుసు కాబట్టి ఇక్కడ వారు చాలా బాధపడుతున్నారు. సో, ఏలీ ఏంటి ఇలా పీఠం పైన నుండి వెనుకకు పడి ఆయన చనిపోయాడు. అండ్ ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి ఫీనెహాస్ భార్య కూడా కుమారునికి జన్మనిచ్చి ఇలాగా చనిపోయింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి వారికి ఒక రకంగా అర్థమైంది అనమాట, అంటే దేవుని సన్నిధి లేకుంటే ఇశ్రాయేలీలకు మనకందరికీ చాలా కష్టము. సో, వారు అది భరించలేకపోయారు. సో, ఆ బాధని వారు భరించలేక వారు అక్కడ చనిపోయారు అనమాట. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటి దేవుని సన్నిధి కనుక లేకుంటే ఇంత డ్యామేజ్ జరిగే ప్రమాదం ఉంది అని ఈరోజు మనం ఈ అధ్యాయం ద్వారా తెలుసుకుందాం. కాబట్టి మనం అందరం కూడా దేవుని వల్లే మహిమపరిచి దేవునిగా ఆరాధించి, అంటే మనము ఆయనకే మొదటి స్థానాన్ని, ప్రథమ స్థానాన్ని మన హృదయాల్లో ఇచ్చి ఆయన చెప్పిన విధంగా మనం నడుచుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తే ఏంటంటే ఖచ్చితంగా ఆయన సన్నిధి మనతోనే ఎల్లప్పుడూ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా ఆయన పరిశుద్ధాత్మను మనలో ఆయన ముద్రించారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే అది చేయడం చాలా ముఖ్యము. లేకుంటే ఇశ్రాయేలీలు అఫ్ కోర్స్ మన కొత్త నిబంధనలో ఇంత డ్యామేజ్ జరగదు, బట్ స్టిల్ అనవసరమైన కొన్ని సమస్యలు, బాధలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే అది దేవుడు ఏమనుకుంటున్నారో దాని ప్రకారంగా. సో, ఇవన్నీ మనం అనవసరంగా వాటికుండా వెళ్ళకుండా మనము ఆయన వల్లే మహిమపరిచి మనం అందరం ముందుకు సాగుదాం. సో, మనము కూడికను ముగించుకునే ముందు ఇఫ్ యూ కెన్ గివ్ ఏ 1 minute బ్రీఫ్. సో, మనం ఈ అధ్యాయంలో కనుక మనం ఏం తెలుసుకున్నాము అని చూస్తే, మనము ఎప్పుడు మొదటి స్థానం దేవుడికే ఇవ్వాలి. అంటే మనం ఏ డెసిషన్ తీసుకున్నా కానీ ఫస్ట్ మనం దేవుడి దగ్గరికే వెళ్ళాలి. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళకుండా ఇజ్రాయేలీలు ఏం చేశారు, వారంతకు వారే యుద్ధ భూమిలోకి వెళ్ళిపోయారు. యుద్ధ భూమిలోకి వెళ్ళి యుద్ధం చేసి వారు 4000 మంది చనిపోయారు. ఫస్ట్ రౌండ్ అనేది ఓడిపోయారు. సో, ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ
అందరూ గ్యాదర్ అయ్యి దేవుడు ఎందుకు మనల్ని ఇలా ఓడించారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఫస్ట్ అసలు వాళ్ళు దేవుడి దగ్గరికే వెళ్ళకుండా తర్వాత దేవుడు ఓడించారని వాళ్ళు భావించారు. ఆ తర్వాత అప్పటికి కూడా వారు దేవుడి దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళు ఏం చేశారు, వారికి అండర్‌స్టాండింగ్ ఉన్న ప్రకారంగా వారు అనుకున్నట్టే నిబంధన మందసం అనేది షిలోహులో నుంచి తీసుకెళ్ళిపోయారు. సో, అది చాలా కాలం పాటు షిలోహులో ఉండింటుంది. ఆ ప్రదేశం నుంచి దేవుడైన యెహోవారు సెట్ చేసిన ప్రదేశం నుంచి షిలోహు నుంచి తీసుకొని వెళ్ళిపోయి దేవుడైన యెహోవా వారి ఇష్టం ఉందా లేదా అనేది తెలుసుకోకుండా వారు తీసుకువెళ్ళి యుద్ధ భూమిలో పెట్టేశారు. యుద్ధ భూమిలో పెట్టి అది ఫిలిస్తీయులకు అది రీచ్‌లో ఉండేలాగా చేశారు. ఆ తర్వాత అక్కడ చూసుకుంటే ఫిలిస్తీయులే అక్నాలెడ్జ్ చేస్తున్నారంటే దేవుడైన యెహోవా వారు నిజంగా చాలా గొప్ప దేవుడు. ఆయన వారి సన్నిధిలో ఉన్నాడు. వాళ్ళ పక్షంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు తప్పక గెలుస్తారేమో. మనము బలాఢ్యులో యుద్ధం చేయకుంటే వారి బానిసలుగా అయిపోవచ్చు. వారు మనకు బానిసలుగా ఉండినారు కదా! ఇలా అవ్వకూడదు అని వాళ్ళు ధైర్యంతో యుద్ధం చేశారు. ఆ యుద్ధం గెలిచారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా వారి మాట వినలేదు కాబట్టి. సో, దేవుడైన యెహోవా సెట్ చేసిన రూల్స్‌ననేది వాళ్ళు ఫాలో చేయలేదు కాబట్టి వాళ్ళు ఓడిపోయారు. ఈసారి దాదాపుగా 8 సార్లు ఎక్కువగా ఓడిపోయారు. అంటే 30,000 మెంబర్స్‌ని ఓడిపోయారు. సో, ఆ 30,000 మెంబర్స్ చనిపోయిన తర్వాత ఫిలిస్తీయులు అక్కడ నుంచి వాళ్ళు ఆ నిబంధన మందసాన్ని తీసుకొని వాళ్ళ ప్రదేశానికి వెళ్ళిపోయారు. సో, ఇక్కడ చూసుకుంటే అక్కడ నిబంధన మందసము పోయింది. వారికి చాలామంది దాదాపు 34,000 మంది సైనికులు పోయారు. వారు దారుణంగా ఓడిపోయారు. సో, ఇదంతా అసలు జరిగుండకూడదు. కానీ అలాగే జరిగింది. ఆ తర్వాత ఆ విషయమంతా ఏలీకి చెప్పారు. ఏలీ అదంతా వింటున్నాడు. వాళ్ళ కుమారులు చనిపోయారని చెప్పినప్పటికి కూడా ఆయన మెంటల్‌గా ఫిక్స్ అయిపోయున్నారు. ఎందుకంటే దేవుడైన యెహోవా ఆల్రెడీ ఆ ప్రొఫెసీ ఇచ్చేసారు కాబట్టి, ఎలాగైనా నా కుమారులు చనిపోతారు నాకు తెలుసు. వాళ్ళు యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడే చనిపోతారు. అయినా అక్కడ దేవుని మందసం సంగతి ఏమైంది అని ఆయన దాదాపుగా గుండెలు అవ్వేయొచ్చు వెయిట్ చేస్తున్నాడు అని ఉంటుంది. అంటే ఆయన బాగా టెన్షన్ పడుతున్నాడు. దేవుని సన్నిధి పోతే ఎలాగా? దేవుని సన్నిధి లేకుంటే ఇజ్రాయేలీయులు ఎలాగ జీవిస్తారు అని బాగా టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంటే ఆబ్వియస్‌లీ ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి, ప్రధాన యాజకుడికి అత్యంత టెన్షన్ ఉంటుంది. సో, ఆయన టెన్షన్ పడుతున్న ప్రకారంగానే నిబంధన మందసం అనేది వెళ్ళిపోయింది. ఆ మాట విని వెంటనే ఆయన బాల్కనీ నుంచి పడిపోయాడు. కుర్చీ నుంచి తలబద్దలైపోయి చనిపోయాడు. ఆ తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకున్న కోడలు కూడా బాధపడి అక్కడే ఆమె పిల్లోడిని కనేసి అక్కడే చనిపోయింది. చనిపోతూ ఈకాబోదు అని పేరు పెట్టింది. అంటే ఇజ్రాయెల్ నుంచి మహిమ అనేది వెళ్ళిపోయింది. దేవుని మహిమ ఇజ్రాయేలీయులను వదిలి వెళ్ళిపోయింది అని. సో, ఇదంతా అసలు జరిగుండనే కూడదు. కానీ ఇదేలాగా జరిగింది. సో, మన జీవితాల్లో మనం ఏం తెలుసుకోవచ్చు దీంతో? మనం ఎప్పుడు కూడా దేవుడైన యెహోవాని ఆయనలాగా ఆరాధించాలి. అంటే దేవుడిని దేవునిలాగా ఆరాధిస్తే ఆయనకు మనం ఫస్ట్ ప్లేస్ గనుక ఇస్తే మనం ఎప్పుడు హ్యాపీగా ఉండవచ్చు. సో, పాత నిబంధనలో జరిగిన ప్రకారంగా మనం చనిపోవడాలు ఇలాంటివేమి ఉండకపోవచ్చు కానీ, మనకు దేవుడైన యేసు ప్రభువారు ఇచ్చే బ్లెస్సింగ్ అనేది మనం మన చేతులారా మనమే పోస్ట్‌పోన్ చేసుకుంటున్నట్టు అవుతుంది. అది తర్వాత కాలంలోనికి వెళ్ళిందంటే మనకు ఇంకొంత కాలం కూడా కష్టాలనేవి ఉంటాయి. సో, అలాగ ఉండకూడదు మనము. తప్పక మనం ప్రతిరోజు దేవుడైన యేసు ప్రభువారితోనే సన్నిధిలోనే మనము మన సమయాన్ని గడిపాము అంటే, మనం తప్పక ఎప్పటికప్పుడు ఆశీర్వాదాలు పొందుకుంటూ గ్లోరీ టు గ్లోరీ మనం ఎదుగుతూ సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. సో, ఇప్పుడు మీరు విన్న వాక్యం మీకు అర్థమైందని భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. తర్వాత పాట పాడుకొని ఈ కూడికను ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. దేవా, ఈరోజు మీరు మాతో మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం ద్వారా మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఎలాగ ఇశ్రాయేలీయులు మీ చిత్తానుసారంగా కాకుండా వారి హృదయానుసారంగా ప్రవర్తించడం వలన ఎలాగ మీ సన్నిధి కోల్పోయారో ఈరోజు మాకు తెలియజేశారు తండ్రి. కావున మేమెవ్వరము కూడా మిమ్మల్ని దాటి మేము పోకుండా ఏదైనా సరే మేము ప్రథమ స్థానంలోంచి ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ నిర్ణయం తీసుకున్నా మీరు చెప్పిన తర్వాతే మీ మాట చొప్పున మేము జరిగించుటకు సహాయం చేయండి. ఆ విధంగా మీ శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని నింపండి తండ్రి. ఏ నిర్ణయం కూడా మిమ్మల్ని దాటి మేము తీసుకోకుండా ఆ విధంగా మాకు తోడుండి నడిపించండి తండ్రి. అలాగే మిమ్మల్ని మీ విధంగా ఆరాధించటకంటే మీరు దేవుడు అనేది మేము గుర్తుంచుకొని, మా సృష్టికర్త, మా రక్షకుడు అనేది మేము గుర్తుంచుకొని ప్రథమ స్థానాన్ని, మొదటి స్థానాన్ని మా హృదయాల్లో మీకు ఇచ్చి మిమ్మల్ని ఆరాధించుటకు, స్తుతించుటకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటున్నారో వారికి ఉండే ప్రతి ఒక్క సమస్య నుండి వారికి విడుదల దయచేయండి. ఆర్థిక సమస్య కావచ్చు, ఆరోగ్య సమస్య కావచ్చు, కుటుంబంలో సమస్య కావచ్చు,
వివాహం జరగకపోవడం కావచ్చు, పోలీస్ కేసెస్, కోర్ట్ కేసెస్ కావచ్చు, లేకుంటే ఇతరులు వారిని ఇబ్బంది పెట్టడం కావచ్చు, ఇలాగ ఎటువంటి విషయంలో అయినా సరే, పిల్లలు లేకుండా కావచ్చు, ఎవరైనా ఎలాగ ఉన్నా వారికి ఇప్పుడే వారికి కావాల్సిన విధంగా వారికి దయచేయండి తండ్రి. ప్రతి ఒక్క దాంట్లో అన్ని విషయాల్లో వారు వర్ధిల్లుటకు సహాయం చేయండి తండ్రి. నజరేయుడైన సర్వశక్తిగల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఇప్పుడు నా నీతి నీవే నా ఖ్యాతి నీవే అనే పాట ద్వారా మనము దేవుని ఆరాధించుకొని స్తుతించుకొని ఈ కూడికను మనం ముగించుకుందాం. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీవే నా జీవమయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. నా దీన స్థితిని గమనించి నీవు దాసునిగా వచ్చావుగా, నా దోష శిక్ష భరించి నీవు నన్ను నీలో దాచావుగా. ఏమంత ప్రేమ నా మీద నీకు, నీ ప్రాణమిచ్చావుగా, నీ రక్తమిచ్చి కొన్నావు నన్ను, యజమానుడవు నీవెగా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. నదులంత తైలం విస్తార బలులు నీకిచ్చిన చాలవయ్యా, నీ జీవితాన్నే నాకిచ్చినావు, నీవే నా జీవమయ్యా. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. నా నీతి నీవే నా ఖ్యాతి నీవే నా దైవమా యేసయ్యా, నా క్రియలు కాదు నీ కృపయే దేవా, నా ప్రాణమా యేసయ్యా. హల్లెలూయా. సో మన నీతి దేవుడే. సో మనం యేసు ప్రభు వారిని ఎల్లప్పుడూ నమ్ముతూ ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇస్తూ ఆయనను మనం నమ్ముకోవడం వలన, అంటే
ఆయన మన కొరకే శిలువ పైన మరణించారు, మన కొరకే పునరుత్థానుడై లేచాడు అని నమ్మడం వల్ల ఆయన మనకు రక్షణ, నీతి, పరిశుద్ధత ఇవన్నీ దయచేస్తున్నారు. కాబట్టి మనము ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనకు ప్రథమ స్థానాన్ని ఇస్తూ మనం అందరం మన జీవితాల్లో ముందుకు సాగుతాం. సో మనం అందరం తిరిగి కలుసుకునే వరకు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ us all.